కొందరు సినీ ప్రముఖులు చేసే కామెంట్స్ కాసేపటికి వారి ఆవేశానికి ఉపశమనం కావచ్చేమో కానీ ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం మామూలుగా ఉండవని వాళ్లకు తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సినీ మేకర్ అనురాగ్ కశ్యప్. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో కొన్నిటికి హద్దు అదుపు ఉండాలని మర్చిపోయాడేమో కానీ నరం లేని నాలుకతో నా ఇష్టం అన్నట్టు గొంతు చించుకున్నాడు. ఇప్పుడు నాలుక ఖర్చుకొని క్షమాపణ చెబుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు నిన్న ఏకంగా ఒక వర్గం బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను నీకేమైనా అభ్యంతరమా అంటూ చేసిన పోస్ట్ ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక దీంతో చాలా మంది అనురాగ్ కశ్యప్ పై విమర్శలు గుప్పించారు. పైగా చర్చలు కొనసాగుతున్న వేళ ఎట్టకేలకు దిగివచ్చిన అనురాగ్ కశ్యప్ క్షమాపణలు చెప్పారు. కానీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే ఇటీవల అనురాగ్ దర్శకత్వం వహించిన పూలే మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ నెల 11వ తేదీన విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలోనే అటు గతంలో కూడా విడుదలకు నోచుకుని పంజాబ్ 95, తడక్ 2 చిత్రాలను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఈయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై తన సినిమాలు విడుదల కాలేదని, దీనికి తోడు కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదని, అందుకే తన ఈ పోరాటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు అనురాగ్ కశ్యప్. తాను చేసిన కామెంట్స్ చూసి కొందరు తమ ఇంటి ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటప్పుడు తాను క్షమాపణ చెప్పాల్సిన పనేముందంటూ మరో పోస్టు చేశాడు కశ్యప్. ఇదంతా చూస్తున్న కొందరు నెటిజన్లు ఏదైనా ఉంటే ఫేస్ తో ఫేస్ చూసుకోవాలి కానీ ఇంట్లో ఆడవాళ్లను గొడవలోకి లాగటం ఏంటి అని ప్రశ్నిస్తుంటే, మరో వర్గం ఇలాంటి కామెంట్లు చేసేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా అంటూ రీకామెంట్స్ చేస్తున్నారు.